అనంతపురం అనపర్తి నియోజకవర్గ ప్రజలు రాజమండ్రి మహానగరానికి వెళ్ళాలంటే కేశవరం రైల్వే గేట్ దాటుకుని వెళ్ళవలసిన పరిస్థితి. రోజువారీ వేల సంఖ్యలో వాహనదారులు ఆ గేటు దాటుతూ మహానగరం రాజమండ్రి వెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని చెప్పి శంకుస్థాపన పేరుతో కొబ్బరికాయలు కొట్టి ఎలక్షన్ ముందు ప్రజలను మోసగించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్థల సేకరణ జరుగుతుంది, అతి త్వరలోనే నిర్మాణానికి ముందుకెళ్తాం, ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా చెప్పడం జరిగింది. కానీ నిర్మాణం అయితే అక్కడ 1% కూడా జరగలేదు. ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నాను అంటే, పలుమార్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఆ గేటు గుండా వెళ్తూ వందలాది మంది 5 ట్రైన్లు వెళ్తేనే కానీ ఆ గేటు ఓపెన్ చేయడం జరగదు. దాదాపు అరగంట నుంచి 45 నిమిషాలు ప్రయాణికులు బారులు తీరి అక్కడ వాహనాలతో నిలబడి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో గేటు ఓపెన్ చేయగానే ఇరువైపుల నుంచి వాహనదారులు అక్కడ నేను ముందెళ్ళాలంటే నేను ముందెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళే సమయంలో అది బారులు తీరిన 1 కిలోమీటర్ మేర ఉన్న ట్రాఫిక్ అది క్లియర్ అవ్వకపోవడంతో ఇంకొక ట్రైన్ వచ్చే సమయం ఆసన్నమైపోయి అక్కడ సైరన్ వచ్చినప్పటికీ ఈ వాహనదారులు మయంగా ఉండిపోయి గేటు మీద అప్రమత్తమై అప్పటికే గేటుని వాహనదారులు మయంగా ఉండగానే గేటుని మూసేయడం జరుగుతుంది. ఆ జరగనప్పటికీ మధ్యలో ఉండిపోయిన వాహనదారులు ఆ ట్రైన్ చాకచక్యంగా ఈరోజు రత్నాచల ఎక్స్ప్రెస్ మరి నిన్న చాకచక్యంగా ఆ లోకో పైలట్ దాన్ని ఆపగలిగాడు కాబట్టి పెను ప్రమాదం తప్పిందని నేను అంటున్నాను. వందలాది ప్రాణాలు నిజంగా లోకో పైలట్ కానీ అదే స్పీడ్లో కొనసాగించే ఆ ట్రైన్ వందలాది మంది ప్రాణాలు అక్కడ పోవడానికి అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నా ఆ ఫ్లైఓవర్ మీరు పట్టించుకోకుండా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టే ప్రక్రియ మీరు ప్రారంభించకుండా మరి ప్రజలని మోసగిస్తూ జాప్యం చేయడం అని అంటే అది మంచి పద్ధతి కాదని చెప్పి అన్ని నామ్స్ ఉన్నాయి. దీపావళికి సంబంధించిన మందుగుడి సామాగ్రి తయారు చేసే దానికి వారం ముందే అధికారులందరం చెక్ చేసాం, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇక్కడ అనుభవజ్ఞులు తయారు చేస్తున్నారని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన వారం రోజులకి అక్కడ విస్ఫోటనం జరిగి 10 మంది చనిపోయారు. నేను అంటున్నాను, ఈ గేటులో కూడా ఏదైనా అలాంటిది జరగని ప్రమాదం జరిగితే రైల్వే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు దానికి కారణమవుతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అదే సమయంలో 15 రోజులు మాత్రమే డెడ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 రోజుల లోపల ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందుకు రాకపోతే స్పష్టమైన హామీ రావాలని, పని ప్రారంభించే ప్రక్రియ మొదలవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ విధంగా కానీ జరగకుండా నిమ్మక నీరు వచ్చినట్టు కానీ అధికారులు ప్రజాప్రతినిధులు ఉండదలుచుకుంటే అన్ని రాజకీయ పార్టీలతోటి, అన్ని ప్రజా సంఘాలతోటి, అన్ని కుల సంఘాలతో ఏకం చేసి మరింత శక్తివంతంగా తయారయ్యి మరి ఆందోళనకి సిద్ధమవుతామని, పోరాటమే శరణ్యమవుతుందని చెప్పి మండపేట నుంచి ద్వారపూడి వెళ్ళే రోడ్డుని నిర్మాణం చేయడంలో ఎంత శక్తిని అయితే ఉపయోగించామో 10 రెట్ల శక్తిని ఉపయోగించి ఫ్లైఓవర్ నిర్మించుకునే దమ్ము మాకుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఫ్లైఓవర్ నిర్మాణం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను.